చిన్న తమ్ముడు గారింటికి వెళ్ళిందంట. చిన్న తమ్ముడు ఇద్దరు ఆడేలే. ఆడేనా? నెల దాకా రాను అని అందంట. 2 నెలలు. 2 నెలలు దాకా ఈ ఖాతాలో అందరు బెకబెకలాడరు. మరంట అదేంటి అది సారాసేవకు పెద్ద కొడుకు డిగ్రీ అని సుబ్బయ్య, ఆటో సుబ్బయ్య బాగున్నది ఆయన అంటే ఇప్పుడు మళ్ళీ చివరిలో పట్టింది అనుకుంటున్నారు. ఆటో సుబ్బయ్య ఇంకా పూర్ణ గారు సుబ్బయ్య అదేంటి కటిస్తాన్లో ఇంటమ్మట ఇల్లు ఉందయ్యా. ఆ అబ్బాయి పెళ్ళి అవ్వలేదులే, ఆటో పడతాడు. ఆ అబ్బాయిని పట్టింది అని అనుకుంటున్నారు. ఒకటేంట్లో కానీ చివరికి ఇది పట్టింది పెళ్ళిగానే అని అన్నారు. పెళ్లిగానడైతే నయ్యాలి. ఇప్పుడు అవతల వాళ్ళ జీవితం పాడు కాకుండా ఉంటుంది. పెళ్లిగానడైతే దీనికి ఉపయోగపడ్డట్టు ఉంటుంది, వాడికి సుఖంగా ఉంటుంది. కానీ పొరపాటును కూడా తెల్ల ఉండవాళ్ళు తోలిపోతే వాళ్ళు ఏదైనా ఇది చేసుకొని చచ్చారనుకో, ఆ పాపం నాకు తెలియదు సగం. నీకెందుకు నువ్వేనా చేసావేంటి? బాగానే ఉంది, పలానోడు పెళ్ళం మూలకంగా నా పెళ్ళం పోయిందని అంటారు. మరి ఆ మాట లేకుండా ఇప్పుడు పెళ్లిగానోడు అయితే సుఖమేగా, అది సుఖపడుద్ది, వాడిని సుఖపెడుతుంది, శుభ్రంగా పడుతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంది అంటే ఇప్పుడు రమేష్ పెళ్ళం తెచ్చిందా, సాంబి పెళ్ళం తెచ్చిందా, మరి పచ్చెత్తి షీన్ గడి పిల్లం బావిలో దూసేసిందా? మరి ముగ్గురు ఈ విషయం మీద చచ్చిపోయారంటే మరి ఎంత తప్పది. తిరిగే వాళ్ళు ఉంటారు కానీ ఇంత బరి తెగించి తిరగకూడదు. మగ దిక్కు లేదు. అది పిల్లలేమో ఆడే ఉండదు. పిల్లలు ఉన్నప్పుడు కూడా పాపం పెద్ద పిల్లడైతే అది కట్టకిల్లు వచ్చేసరికి ఆ కుక్కలాడు ఇంట్లో ఉంటే కాలేజీకి వెళ్ళాలి, బట్టి ఇటు కుళాయి కాడికి తిరుగుతున్నాడు. ఆ సన్నాసి పొద్దున్నే వచ్చాడు. నేను కుళాయి కాడి నీళ్ళు తెచ్చానికి వెళ్ళాను. నేను వెళ్తే అటు ఇటు తిరిగి ఇక నాడు పోయినాక రా అంది. ఇప్పుడే తెల్లారింది అని అది కోపం వచ్చింది, టైం అయిపోతుంది. ఏంద్రా లంజా కూడా కన్నా ఇచ్చే డబ్బులు ఎవడిస్తున్నాడు అనుకున్నావు, రాస్తా చూస్తా కానీ ఆ మూలం వద్దిస్తే కళ్ళ కళ్ళ బుక్కున్నాడు పిల్లడు. నేను ఒకసారి బావి కాడ కూర్చుంటే వాడు వచ్చి సాంబ్రాడు నుంచి కారకేయడానికి తిరుగుతా బూర్లు తిట్టాడు. వాడేం వాచి పెట్టుకుని ఎదురుగున్నాడు. నేను అన్ని గ్రహిస్తానే ఉన్నా. అవును, మరి అట్లాంటివి చేస్తారు. పిల్లలు ఎదిగినాక కూడా మానసం లేదు వీళ్ళు అమ్మ కడుపు కాలని. మరి నా అబ్బో ఇప్పుడు అది అంటది నా అంతటి వాళ్ళు ఆ కొడుకు ఎవడు ఆశపడ్డాడు, అప్పుడు కూడలేదనే కూడందని ఇచ్చావుగా. ఆ కూడలేదా ఇక్కడ నా పిల్ల ప్యాకెట్ చేయలేక చచ్చిపోతుంది, ఏరు పడదామంటే వద్దన్నాడు. ఆ మరదలకి వాళ్ళకే చేసి పెట్టాలంట. నా పిల్ల అడిగేసిద్ది అని పొకారు ఇప్పుడే దాని మీద తప్పు లేకుండా. సరే ఎవరు తప్పు వాళ్ళు చెప్పుకుంటారంటలే, చెప్పుకొని ఇప్పుడు ఏం పోసి వచ్చింది చొకపడిని. ఇప్పుడు మనకు సాంప్రదాయం అనేది ఉంది, సాంప్రదాయం లేదు వదిలేసింది. శుభ్రంగా సుఖపడమను అంతవరకే కానీ నా మీద నేరాలు ఎత్తే మట్టికి కింద నుంచి పైకి డాడీ పది 1000 ఏళ్ళు 100 ఏళ్ళు చదువు తప్పుతుంది. లంచతనం చేసినా దొంగతనం చేసినా తెలియకుండా ఉండదు కదా. మరి ఆ సంగతి నిదానంగా తెలుసుకుంటారు. ఇప్పుడు దాన్ని పొగిడే లంజలు ఎక్కువైనాయి ముందు. అవును, అదే దానికి తగ్గాళ్లే పొగిడేది. మంచిగా చేసుకో అని అందరూ ఇదివరకు అన్నారు. అట్టాగే ఆడుండేది దానికి కూడలేదేమో. లజ్జా బతుకుతో ధైర్యం కట్టు, నువ్వు నిబ్బరం కట్టు, అది ఇది నీ తెలివితేటలు, నీ తెలివి ఎగురుకుంది అనేదానికి దీనికి అదే పొగి నాశనం చేశారు. చేశారయ్యా. నువ్వు తెలియగలదని నువ్వు పనిమంతురాలు గుణవంతురాలు అని చెప్పి పొగిడారు. అది పొగిడాలకి నేను ఏడే ఉంది కదా అనుకుని నెక్స్ట్ ఆడే ఉండాలి ఏంటి అనే సపోర్ట్. ఇప్పుడు దించేవాళ్ళు లోతులు దిగమంటారు, దించిన తర్వాత ఒడ్డు నుండి నవ్వుతారు. ఏముంది అంటే
మళ్ళీ అది పోయినాక ఏమంటారు, అమ్మ ఇది తల్లు ఇది ఊరికే రెడీ అయ్యిందని దాని ముందు అంటారు. తల్లిని మించిన ఫీల్ అయింది. ఆ, ఆ, ఆ. ఇప్పుడు ఇదివరకు అన్నది అమ్మ లంచ్ అయితే కూతురు లంచ్ అయిద్దా అంది ఆ, నన్ను. ఆహా. ఏ రామాయణంలో లేడీ కాళ్ళు లేక చిక్కలేదు, కాలం వచ్చి చిక్కింది అన్నట్టు అయింది, నా పరిస్థితి నిన్ను చేసుకోవటం ఏంది, నేనేంది, నా లెవెల్ ఏంది అని అంది. దీని లెవెల్ వేరుగానే ఉంటుంది, కట్ట మీద వేసుకొని అందరిని సరి చేయటం అనుకున్నా. నేను కూడా వదిలేసా. లేకపోతే పోద్దని కూడా తెలుసు నాకు. ఆ ఏటుకూరు రోడ్ వచ్చి కేసు పెట్టిస్తాం, వీడు అంత చూద్దాం, పేడకళ్ళు తీసుకునేవాడు, ఎద్దు ముడ్డి పొడుచుకుని వీడి అంతా ఇది బతికెంత అన్నాడు. చూసాడు, వాడు బతికెంత మన బతికెంత తేలింది ఒక దెబ్బతో. పోతే పోయింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మా అమ్మ చస్తే దినానికి 1,00,000-1,50,000 అయినాయి. ఈ కేసుకు 1,00,000 పైన అయినాయి. అయితే ఏముంది, అది మన ఇంటికాడ చస్తే దినం చేయాలిగా 1,50,000 పెట్టి మా అమ్మ చేసినట్టే. ఆ 1,50,000 ఈ కోర్టుకు పెట్టాను అనుకుంటాను. పోతే పోయింది. మన చస్తే ఇప్పుడు మా కబురు చేస్తారో చెయ్యరో చూద్దాం. అది కూడా సచ్చిందనుకో సత్తే ఏమైంది, తీసుకొచ్చి మళ్ళీ ఇంకో 1,00,000-1,50,000 పెట్టి దినం చేస్తాం. ఏమైంది, గాలిలో బోల్డ్ తప్పేది ఏముంది చట్ట ప్రకారం. అంతేగాని నేను బతికున్నది డబ్బులు లేని కదా. అది దానికి అది అంటుంది వాళ్ళమ్మ, మరే ఇదాకులు ఇస్తాక మా అమ్మాయి ఇస్తానంటే డబ్బునే అయిపోద్ది, కానీ మనమర్చి కావాలి. మనమర్చి దీనికి కూడా ఇస్తాను. రోజు నీ ఆశ పాడుగాను అనుకున్నా, నేను నెలకొని ఊరుకున్నా. సరే, ఎన్ని ఎగేసేవాళ్ళు ఎగేసారులే. నేను ఇప్పుడు కూడా అది ఎంత గాలించి అయినా అసలు గాలించి కూతుర్నే చేసుకోకూడదు. మనం ఏంటంటే తల్లిపోతే పిల్లపోద్ది అంటలే ఎట్ట కూడా తప్పని అని ఆయా సరిపెట్టుకొని చేసుకున్నాము. అవును, అప్పుడు అమ్మ బస్సమ్మ కూడా నీట్ గానే బతికింది అయ్యా. దీని గురించి కూడా కొద్దిగా దిగులే చూసొచ్చింది బస్సమ్మ. బస్సమ్మ అనేది మా ఇంటికాడ అన్నం మా ఇంటికాడ పోసుకున్న మధ్యగా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పళ్ళెం కడిగిన నీళ్ళే చిక్కకుంటాయని చెప్పేది. 3 గేదెలో పాడింది కదా, పెరిగేసుకొని చిక్క కలుపుకొని కావాల్సినంత. అవునవును, బాగానే అందలే అమ్మా, ఏం తరగలేదే అది ఇది అంత అయితే తిన్నామన్నా. ఆ చివరికి మా ఇంటికాడ కూర్చోబెట్టి పిల్లల కోసం అమ్మ డాక్టర్ ఉంటాడని చెప్పమలా. అదే అప్పుడు అంటే పెద్ద డాక్టరే ఉండాడు అక్క, ఇట్ట కాదు మరి అని చెప్పినాక అప్పుడు ఇదే 3 నెలలు ఆసింది, 2 నెలలు ఆస్తే ఆ పిల్ల మళ్ళీ వస్తానని వచ్చేసింది. ఎవరో నాట్లో అన్నారంట, ఎవరో నాట్లో ఏంది నీకు ప్రాబ్లం ఏంది పోవటానికి, మరి నీకేమైనా అప్పచ్చలు ఏమైనా తాళాలు వేస్తారా, నెయ్యి వేసుకొనిరా, పెరుగు వేసుకొనిరా, పాలు పోసుకొనిరా, నీ ప్రాబ్లం ఏందని అడిగారంట నీ కొట్టోళ్ళు. అసలు వాటికి ఏమీ లేదు, తాళాలు లేవు, తన్నులు లేవు, నేను తిన్నంత చేసినంత అని అన్నదంట. అవును, ఫస్ట్ ఎట్లాగే అండి. ఓసి నీ దుంపదేగా, మంచి సంసారం దొరక్క మేము తప్పంటే మరి అబ్బాయి ఏమైనా తాగుతురా, కొడతారా, ఏమైనా పై ఎట్లు ఉండయా, శాఖాట ఆడుతురా అంటే ఏమీ లేవు అని చెప్పిందంట. వచ్చి నీ నాశనం కానీ మంచి మొగుడు దొరక్క మేము తెచ్చే మీరేంది దరిద్రం ఉండా, చెప్పు తీసుకొని కొడతా, తప్పుడు మొండ ఇట్లా చేటాలు చేస్తున్నావా, దీనికోసం ఏరు పడాలనా, దాని టైం వస్తే ఆయనే పడతలే, నువ్వు చెప్పేది ఏంటి. ఇప్పుడు నీకు నెత్తి తెలిసింది అనుకో, ఇప్పుడు వచ్చావు ఆయనకి నెత్తి తెలిసిన పడతాడు, నీకేంటి కొంత 4 రోజులు వేసుకోమని చెప్పి తిట్టిందంట. ఆ సంగతి నాకు చెప్పింది వచ్చి వెళ్ళి. అంత పిచ్చిది, ఇంకా మొగుడు కాక ఎవరు చెప్పింది. చెప్పింది పర్వాలేదు, అక్కడ కూడా మంచి వాళ్ళు ఉన్నారు రా అనుకున్నా. వచ్చిందని మంచి అని కాదు చెబుతున్నా, మంచి వాళ్ళు ఏడానే ఉంటారనుకో. మరి మంచిగా చెబుతారు అయ్యా. ఎంత 2-3 నెలలు వచ్చి 3 సార్లు వచ్చా దానికోసం. 10 రోజులకి నెలలో ఖచ్చితంగా 33 రోజుల్లో 3 సార్లు వచ్చా. లెక్క పెట్టుకొని పోయా. ఏ నిర్ణయం తీసుకున్నావు అంది. నేను 3 సార్లు వస్తాను నీకోసం, ఇంకా తర్వాత వదిలేసేస్తాను రానన్నా. నువ్వే నిర్ణయం తీసుకున్నావు అంటే నేను ఏరు పడితే వస్తా లేక రానని నిర్ణయించుకున్నాను అంది. మాట కలదే, మానసం కలదే, చెప్పింది అట్టాగే. 3 సార్లు వస్తే నేను 3 సార్లు పోయాను, అది కూడా దాని మాట కూడా చెల్లించుకుంది. 3 సార్లు వచ్చినా కానీ ఏ నిర్ణయం తీసుకున్నావు, నేను 3 సార్లు వచ్చాను అయిపోయింది అన్న. తర్వాత చెప్పారు ఎవరో నాటి,
నాట్లు పోయినా కదా ఆ, ఏంది నీ ప్రాబ్లం అని అడిగారు, ఇందాక అడిగింది. ఆ, అడిగితే ఇట్టడి సంగతి పోయి నీ దుంపదే కదా పోవే సస్తవే అనవసరంగా ఆ. నీ కాసి నీ అమ్మ మొగుడు ఏదో ఒకటి చేసుకుంటాడు ఏమైందని అంటే అప్పుడు వచ్చింది. అది అవును. వెంకాయం ఫోన్ చేసింది, నేను వచ్చి చీర జాకెట్ పెట్టాలన్నది ఆ, శత్రుకి. ఆ, నేను కూడా అట్టగా మాట్లాడి పెట్టాల్సినవన్నీ పెడతాను అన్నా. ఆ. వామ్మో పెట్టాల్సినవన్నీ పెడతాను అనడం, ఇంకేం పెడతాడు ఆయన రాలంగా. ఆ, ఇప్పుడు అత్తాట్లో శంకరమావయ్య అని ఉన్నాడు, ఆయన బొలిమంతోడు. ఆ, ఆయన అంటే ఆయన నాటు వేసుకుంటా, ఆయన ఒక పెద్ద మనిషిలే. ఆ, అయితే ఆడకు వచ్చిన తర్వాత నాట్లు వేసుకుంటున్నారు. ఆ, ఇక్కడికి పంపి ఇవాళ రేపు నాటేసి ఎల్లుండి తీసుకెళ్తాను అమ్మాయితో మాట్లాడి, ఆ. నేను రావడానికి తీరకలేక అని అన్నాడు. ఆయన 3 కూతుళ్ళు. ఆహా. వాడు అన్నం తినేవాడైతే అట్ట అంటాడా? నాడపిల్లని తీసుకొచ్చండి ఈ 3 రోజులు ఏం చెప్పాలి? కొండల పిల్ల ఏకదింగితే నన్ను పంపించారు పెద్ద మనిషిని, నేను పోయి పంపిస్తున్నానని చెప్పాలిగా ఊళ్ళో. అది అది 3 కూతుళ్ళు తండ్రి. ఆ. వాడిని బతుకుని అడుక్కోపోతే నేను కట్టుకున్న మూడు నేను వచ్చాక 3ఓసారి పంపిస్తే బతిగా ఉండదు. శుభ్రంగా ఎమ్మట పంపొచ్చుగా. అట్టేం కాదు, ఆయన అక్క వాడే వత్తలు పెళ్ళం ఉండలేకపోవడం అన్నాడు అని అనుకుంది. ఆ, ఇప్పుడు పెళ్ళం అంటే పెళ్ళమే. ఇప్పుడు ఏదన్నా 10 ఏళ్ళు ఉండా ఏం చేస్తే ఎవరికైనా సరే అది శాశ్వతం కాదు కదా. అవును. అది కాబట్టి వస్తే నేను ఆ గౌరవంతో వచ్చే వాళ్ళేమో వీడు పెళ్ళం లేని ఉండలేళ్ళి మొన్న బతకలేడు అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి పంపిలా. అసలు శుభ్రంగా ఈ ఎమ్మట పంపి ఎంత గౌరవంగా ఉంటుంది. సరే అయిపోయింది. సరే వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పంపిదా, వీళ్ళకి కూడా బొలి పెరిగింది అప్పటికి. ఆ, అయ్యా నువ్వు పని అయిన తర్వాత తీసుకురా, మేము తెనాలు తీసుకొస్తాం, బస్ ఎక్కిపోదు కానీ చెప్పి తెనాలు చేసి పంపించారు. ఆహా. నేను 3ఓసారి వచ్చినప్పుడు మళ్ళీ ఇది 2 సార్లు ఎగదగిపోయింది అప్పటికి. ఆ, ఆ, నేను అప్పుడు ఏంటంటే మళ్ళీ 3ఓసారి పోకుండా ఉండుగాక అని, ఆ. ఇది సంసారి కొంప, నీకు దోలెక్కినప్పుడు రావడం దూరం తీసుకోవడం కానీ పోవటం కాదు. సంసారి కొంప వస్తే బారుకుండాలి, లేకపోతే బారు చేస్తే ఎగదేగు, ఆ, తప్పులేదు, ఇట్లాంటి గలీజ్ మట్టికి చేయొద్దు ఆ, అని చెప్పా శంకర్ ముందే. ఆ, ఆ. అందుకనికంటే 2ఓసారి ఇంక ఇట్లాంటి స్థితి రాకుండా ఉండాలని. అవును అవును అంతేగా మరి. శంకర మావయ్య మరి పెద్ద మనిషి కదా బాధపడతాడేమోనని చేనుకల్లే తీసుకుపోయి ఊరు బయటికి, ఆ, ఆ. మావయ్య ఇట్లా అనకపోతే 2ఓసారి బాధ్యత అని అన్నాను, నువ్వు ఏం ఫీల్ కావద్దు మావయ్య అని చెబుదామని చెప్పి మావయ్య బండికి పోదారా అది వెళ్ళొద్దామని అన్నా. ఆ, ఆ. దాని ముందు చెప్పకూడదుగా. అదే అవును. వాడు నల్లని పెట్టుకొని మొఖం ఫీల్ అయ్యి రాలా. వారి నీ అమ్మ నన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేరు, సరే ఉంటే కూడా దేంగితే దేంగా అన్న పోయాడు ఆఫర్ని. అట్ట చేసుకొచ్చారనమాట చివరికి. అవునవును. వీళ్ళు నా జోలు వచ్చి చివరికి ఈ జోలి అనవసరంగా పోయావు నాయన అనుకోని తలకాయ పట్టుకునేటట్టు చేస్తాను నేను. అవునవును. అవును. యాడికి పోతారు, ఏం చేస్తారు, ఎవరిని ఏం చేయగలుగుతారు, అది చాలా. ఏమీ లేదు. ఇప్పుడు నేను గిడితే గిట్టినట్టు ఉండదు, గిట్టకపోతే ఎత్తేసి పొమ్మను. నేను వెళ్ళేటప్పుడే చెప్పా, ఆ, నువ్వు రాదలుచుకుంటే తాళి కొట్టి ఇచ్చిపో. ఆ, ఏది నువ్వు రాదలుచుకుంటే 10 రోజుల్లో రాదలుచుకోకపోతే తాళి కొట్టించిపో అన్నా. ఆ. నేను అంత తేలికిస్తానా, నేను 10 కోర్టుకేసి సగం ఆస్తి సంపాదించి అప్పుడు ఇస్తానంది. అవును దానికి చెప్పేవాళ్ళు కూడా కోర్టు చేయమన్నారయ్యా, వేస్తే నీకు మనమతి వచ్చింది, నువ్వు ఇష్టపడి విడాకులు ఇస్తే తొందరగా అయిపోద్ది, ఏమి రాదు అది ఇది అని చెప్పారు. నేను విన్నాను కూడా. చెప్పారు, చెప్పిన మాటది ఎవడైనా చెబుతారు సహజంగా. అయినా ఎందుకన్నా ఇక్కడ ఏముందిలే, వెళ్ళి కాపురం శుభ్రంగా చేస్తే అక్కడ తినటానికి పెట్టడానికి మేము ఇబ్బంది పెడతలేదు కానీ మాటకి దీనికి ఎంత తేడా ఉంది. చెప్పేది ఇప్పుడు ఏదైనా తేడా ఉంటే చెప్పమ్మా, మేము వచ్చి మాట్లాడతానే వాళ్ళు లేరు ఒక్కళ్ళు కూడా. లేరు లేరు అది అది. గణేష్ గారు చెప్పాడు, నా కొడుకు ఇంటి ముందుకు రాలేడు, నేనే పెట్టించా, నేనే కేసు పెడితే ఏం చేస్తా చెప్పు అన్నాడు వాడు అహంకారం. ఆ కొడక నెట్టడం లిడులు అడుగుతానని చెప్పా. నాకేం పని నేను రానన్నాడు, నేను పంపిస్తాను నీ ఎంత చూస్తాను అన్నోడల్లా నాకేం పని నేను రానన్నాడు. రానన్నోడి మరి రానన్న ఉండవే ఎందుకు చెప్పారు, 3 పేరంతో నీళ్ళు కట్టేందుకు ఇటు చెడదని పక్కకు పోవడం ఎందుకురా, ఇట్లాంటి మొదలు గురించి పని ఎప్పుడు చేయబోకమని తిట్టేవాడిని. వీడు సుబ్రహ్మణ్యం గారు ఉన్నాడు, సుబ్రహ్మణ్యం గారు కొడుకు, వాడేమో నేనే కేసు పెట్టించాను, నాకు లాయర్ తెలిసిన ఉన్నాడు, ఏడుస్తుంది నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే, నాకు తెలిసిన లాయర్ ఉంటే నేనే పోయి కేసు పెట్టించాను, ఏంది చెప్పన్నాడు.
నువ్వు పెట్టిపోతే ఎవరో ఒకళ్ళు పెట్టి రానడు. వాడి సంగతి చూస్తావు, ఎంతమంది సంగతి చూస్తావు, నా జోలికి ఎంతమంది సంగతి చూస్తావు, వదిలిపెట్టే క్వశ్చనే లేదన్న. ఇంక వాడు రాడు, నాకు మీ ఇష్టం వచ్చి చదువుదామని నాకు అనవసరం అన్నాడు. అంతేగా మరి. ఇప్పుడు ఈ శివమ్మ తమ్ముడు అని ఉన్నాడు, కళ్యాణ్ రామని, ఆ నరసరాపేట నుంచి వచ్చాడంటే ఒకసారి. వాడు ఆ తోడుకోళ్ళ శివమ్మ తమ్ముడు. అదేలే. వాడు వచ్చాడు ఒకసారి నా దగ్గరకి, నేను మాట్లాడా. ఆయన మాట్లాడే పద్ధతి అంతా బాగానే ఉంది, పెద్ద మనుషులు కనుక్కున్నాం, బాగానే ఉంది అని చెప్పి మాట్లాడాడు. నాకు ఫోన్ చేసి వాడు జేబులు వేసుకొని మాట్లాడి ఒక 10-15 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏమి ఇంట్లోకి పోయింది. ఇంకొకటి వచ్చాడు రవిడి, వాడు ఏమంటే ఇది అమ్మాను, అది అక్కడ ఉంది కూతురు, ఇప్పుడు అది ఒంగోలు ఆడికి పోయింది కూతురు, నన్ను నమ్మి పంపి నేను ఒకసారి పంపిస్తాను అన్నాడు. వాడి కడుపులో ఎంత దురుద్దేశం ఉన్నా వాడు మంచిగా మాట్లాడాడు, నా చేత మెప్పించుకోవాలని జేబులు ఫోన్ వేసి. అది రికార్డు చేసి నేను చివరిలో రోడ్డు ఎక్కుతా అనుకున్నారు, ఇది అమ్మ అది కూతుర్రా, అది దాన్ని చూస్తే లేకపోయినోడికి కూడా సుల్లి లేచుద్ది అని చెప్పి మాట్లాడాడు చివరిలో. అది రికార్డ్ అయింది నా దగ్గర. ఇంకెవడొస్తాడు నా దగ్గరికి? వాడు అంటాడు అందరిని ఇరికిచ్చే ఎత్తగానే అంటాడు. నువ్వు ఇరికిచ్చా, నువ్వు అన్నం తినేవాడు అయితే నన్ను ఇరికిమని ఎవడో. నేనేం మాట్లాడతాను అదే మాట్లాడతా, అదే చెప్తా. కడుపులో ఒకటి పైన ఒకటి పెట్టుకొని మాట్లాడి ఇరుక్కోక ఏం చేస్తారు? ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను, ఇరికిమని నన్ను ఎవడో ఏం ఇరికిస్తారు? వీడు బెమ్మం శ్రీరామ్ కోళ్ళ చెప్పాడు ఆ పొయ్యి. ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందు బెమ్మం శ్రీరాముల కోళ్ళకి చెప్పాడు ఆ పొయ్యి. ఈ అమ్మాయి వాళ్ళు ఏదో జాకెట్లు సంత వెళ్ళిందంట ఆటో సుబ్బయ్య భార్య దగ్గరికి. వెళ్తే ఈ అబ్బాయి అమ్మాయి రా ఎల్లుగానే ఉన్నాడంట. అంటే ఈ అమ్మాయి వెళ్ళి ఏం చదివినానా అందంట. అంటే ఇదంటే అక్క అంటావో ఏమంటావో రాజలక్ష్మి పెళ్ళిలో ఆయనకి కడుపు పోయింది పలకరించావంటే నాకు తెలియదు అయ్యా అందంట. శ్రీరామ్ కోళ్ళ అంటే పెట్టాడు పొలాన్ని పోయిందంటే అందరూ చూశారంటే ఏమో మరి అని ఇక్కడ వస్తాయని అంది. ఏమో లేవో ఎట్ట జరిగిందో మనకు ఎందుకు అని అన్న దీంతో. అంటే అదే 2-3 అన్నారు నాతో. ఏం మరి ఎట్ట జరిగిందోలే అన్న, మనకెందుకు అంతదాకేముందిలే కానీ ఏంటంటే మళ్ళీ నేను ఏదన్నా అన్నాను అనుకో ఇంకా 4 చోటారు పొయ్యి, అదంతా ఎందుకు అనవసరం. అనకూడదు. అది ఏం మరి ఎట్ట జరిగిందో మనకు తెలియదు కదా అన్న. ఈ విషయాలు చాలా జాగ్రత్తగానే ఉండాలి ఇంకా. ఎందుకంటే అయ్యా ఇప్పుడు మాత్రం దాని వీళ్ళు 4 వాళ్ళు 4 అయితే అది నా కూతుర్ని తిన్నామని అంత లేనిపోయింది ఎందుకు వచ్చింది కదా.